ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో సిద్ధార్థ్. సిద్ధార్థ్ కల్ట్ క్లాసిక్ సినిమాలు ఇప్పటికీ ఎంతో మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. టీవీలో ఎప్పుడైనా అతని పాత సినిమాలు టెలికాస్ట్ అయితే ఛానల్ మార్చకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉంటారు. సిద్ధార్థ్ సినిమాల్ని యూత్ ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే అతని సినిమాల్లో యూత్‌ని ఆకట్టుకునే ఎన్నో విషయాలు ఉంటాయి. అందుకే ఇప్పటి యూత్ కూడా సిద్ధార్థ్ సినిమాలు చూస్తారు. కానీ ఇప్పటికే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సిద్ధార్థ్ తన కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక సినిమాని కూడా ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమానే 'కదలిల్ సొదప్పువదు ఎప్పాడి'. దీన్ని తెలుగులో లవ్ ఫెయిల్యూర్‌గా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా 2012లో వచ్చి మంచి హిట్ అందుకుందని చెప్పాలి. ఈ సినిమా ఎంతో మంది యూత్‌ని అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి దర్శకుడు బాలాజీ మోహన్. అతను తీసిన షార్ట్ ఫిల్మ్ సిద్ధార్థ్ యూట్యూబ్‌లో చూసి అతన్ని ఎలాగైనా కలవాలనుకున్నాడు. కానీ బాలాజీ గురించి సిద్ధార్థ్‌కి ఏమాత్రం తెలీదు. అయితే అనుకోకుండా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ దగ్గరే బాలాజీ రైటర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది. వెంటనే అతనితో ఆ షార్ట్ ఫిల్మ్ ఫీచర్ ఫిల్మ్‌గా చేద్దామనే ఐడియాని చెప్పగానే అతను స్టోరీ అంతా మూవీ ఫార్మాట్‌లో హాలీవుడ్ స్టైల్‌లో రాసి సిద్ధార్థ్‌కి పంపించారు. అతని డెడికేషన్ చూసిన సిద్ధార్థ్ ఎలాగైనా తనతో సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే తర్వాత ఆ సినిమాని తానే ప్రొడ్యూస్ చేయాలనుకున్నాడు. అలా ఆ సినిమాని తను హీరోగా, అలాగే ప్రొడ్యూసర్‌గా బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేశాడు. ఆ సినిమా తెలుగు ఇంకా తమిళ్‌లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకుందనే చెప్పాలి. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ స్టార్డమ్‌ని పట్టించుకోకుండా చాలా నార్మల్‌గా కాలేజ్ స్టూడెంట్ లాగా ఈ సినిమాని చేశాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ సినిమా తర్వాత బాలాజీ మోహన్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్‌కి విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. 32 ఏళ్ల వయసులో కూడా సిద్ధార్థ్ కాలేజ్ స్టూడెంట్ లాగా చాలా బాగా యాక్ట్ చేశాడంటూ ఎంతో మంది రివ్యూవర్స్ రాసుకొచ్చారు. ఏదేమైనా సిద్ధార్థ్ కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ని నమ్మి సినిమా తీయడం అనేది సాధారణ విషయం కాదు. ఈ సినిమాలో పాటలు విన్న తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది తమన్ అనే విషయం చాలా మందికి తెలీదు. ఎందుకంటే తమన్ మ్యూజిక్ చేసే స్టైల్ కన్నా ఈ సినిమాకి కొంచెం డిఫరెంట్‌గా మ్యూజిక్ ఇచ్చారు.